అమ్మకి ఏమంట వచ్చింది అన్ని ఆకులు వేసిందే కూరలు అందరు రోత పాడుగానే పెద్దమ్మ పార్టీ సూపర్ అయ్యి మంచి హలో అండి, ఇంకా మా ఇంట్లో అయితే హడావిడి ఎలా ఉందో ఇంకా మీరైతే చూసేసారు కదండి. ఇంకా ఎక్కడ కూడా మిస్ కాకుండా ఇంకా వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా ఫన్నీగా చాలా ఎక్సైటింగ్గా చాలా బాగుంటుందండి. ఇంకా ఈ రోజైతే మా ఇంట్లో భోజనం అని అనుకున్నామండి. ఇంకా తలా ఒక రోజైతే పెట్టుకున్నామని మీకు ఇదివరకు వీడియోలో కూడా చూపించాను కదండి. ఇంకా ఈ రోజైతే మా ఇంట్లో భోజనం అనుకున్నామండి. ఇంకా అందరైతే రెడీ అయి వచ్చేసారు. ఇంకా తలా ఒక పని పురమాయించానండి. ఇంకా చాలా పనులే పెట్టుకున్నానండి. చికెన్ బిర్యానీ చేసి పెట్టాను గెస్ట్లకి అని అయితే నిన్నటి వీడియోలో పెట్టాను కదండి. ఇంకా పోషమ్మ దగ్గరికి వెళ్ళైతే కోడిని కోసుకొని తీసుకువచ్చారు. ఆ పోషమ్మ బొట్టు ఉంటే ఇంకా అందరికీ అయితే పెడుతున్నానండి. ఇంక ఇప్పుడే టెంపుల్కి వెళ్ళైతే కోడైతే కట్ చేసుకొని వచ్చారు. ఇంకా ఆ చికెన్ బిర్యానీ వీడియో కూడా మీకు పెట్టేశాను కదండి. మా ఇంటికి వచ్చిన గెస్ట్కి అయితే చికెన్ బిర్యానీ వండి పెట్టాను అని. ఇంకా మిగతా మేము ఏమేమి వెరైటీస్ చేసుకున్నామో ఇంకా ఈ వీడియోలో అయితే ఉంటుందండి. ఇంకా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఓ దిక్కు బూందీ పట్టడానికి మా మామయ్య అయితే పిండి అయితే జల్లిస్తున్నారు, శనగపిండి. ఇంకా ఇంట్లో ఏం చేస్తున్నామో చూద్దాం రండి. ఇంకా బయట అయితే అటుకుల చుడవ బూందీ రెండు అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. ఇంకా ఇంట్లో చికెన్ బిర్యానీలో లివర్స్ అవన్నీ పక్కన పెట్టి ఉంచాం కదండి. ఇంకా వాటిని అయితే ఈ చికెన్ కర్రీలో అయితే వేసి అయితే పెట్టిందండి. ఇంకా కర్రీలో వేయడానికి అన్నట్టుగా చికెన్ కర్రీ ఆలుగడ్డ కర్రీ రెండు కర్రీస్ అయితే ప్రిపరేషన్ కోసం ఇవన్నీ అయితే సిద్ధంగా ఉంచామండి. ఇంకా కర్రీస్ చేయడం అయితే ఇదివరకే చికెన్ కర్రీ చేయడం చూపించాం కాబట్టి ఏదో మామూలుగా అలా కొంచెం క్లిప్స్ అయితే తీస్తున్నామండి. ఇంకా మొత్తం అయితే తీయట్లేదు. ఇంకా చూసేయండి, మొత్తానికే రాని వాళ్ళు ఇది చూసినా కానీ చక్కగా యూజ్ అవుతుందండి. స్టవ్ పైన అయితే ఒక గంజు పెట్టుకొని సరిపడా అంత ఆయిల్ వేస్తున్నామండి. ఆ వైపు నో గంజు ఈ వైపు నో గంజు రెండు కర్రీస్ ఒకేసారి ప్రిపేర్ చేద్దామని ఆలుగడ్డ కర్రీ చికెన్ కర్రీ రెండింటి కొరకైతే గంజులు పెట్టి స్టవ్ పైన అయితే ముందైతే ఆయిల్ అయితే పోసి వేడి చేస్తున్నామండి. ఇంకా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అయితే ఇలా ఉన్నాయండి. ఇంకా చికెన్లో అయితే ఉప్పు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్ వేసి అయితే పట్టించి అయితే పక్కన పెట్టాము. ఇంకా చూసారా పిల్లలకి తలా ఒక పని అప్పచెప్పామండి. కొబ్బరి కోరుతున్నారు. ఇంకా ఫస్ట్ వచ్చినప్పుడైతే ఇంకా ఉల్లిగడ్డలు అవన్నీ కట్ చేశారు. ఇక్కడ ఈ అబ్బాయి అయితే అటుకుల చుడవలోకి వెల్లుల్లి అయితే దంచుతున్నాడు. ఇంకా వెల్లుల్లి పొట్టు తీస్తున్నారు. ఇలా తలా ఒక పని చేస్తే అయిందండి. ఇంత హడావిడి అయిపోయిందండి. ఇంకా మా మామయ్య చిన్న మామయ్య అయితే బూందీ అయితే కొట్టుతున్నారు. ఇంకా మామూలు ప్లెయిన్ పిండిలోనే వాటర్ పోసి బొంద జల్లెట్లో వేసి అయితే బూందీ అయితే కొడుతున్నారు. తర్వాతనే మనం ఉప్పు కారం ధనియాల పొడి వెల్లుల్లి అన్నీ కలిపి గ్రైండర్ పట్టి అవి ఆ బూందీ పైన చల్లుకుంటే సరిపోతుందండి. ఇంకా ఆయిల్ వేడకగానే ఇంకా మా తోటికోళ్ళు అయితే పోపు దినుసులు వేసేస్తుందండి. ఇంకా నేనైతే ప్రమోషన్ తీసుకున్నాను. ఇంకా మా తోటికోడలకి అయితే ఇంకా జాబ్ అయితే ఇచ్చేసానని అనుకోండి. ఇంకా ఈ వంటల కార్యక్రమంలో అయితే ఇంకా జూనియర్స్ నేను సీనియర్ కాబట్టి నేనైతే ప్రమోషన్ తీసుకొని జూనియర్స్కి అయితే ఈ ఛాన్స్ అయితే ఇచ్చానండి. ఇలా ఉంటుందండి. ఇంకా మనకన్నా చిన్నవాళ్ళు తోటికోడళ్ళు ఉంటే వాళ్ళకి ఇంకా ఇలా పని అప్పచెప్పేసి మనమైతే నిశ్చింతగా ఉండొచ్చండి. ఇంకా వంటలన్నీ మా తోటికోడలే చేసేసిందండి. చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ ఆలుగడ్డ కర్రీ నేను ఇంకా వాళ్ళు ఏమేమి కావాలో అవి అందించడానికే సరిపోయానండి. అక్క ఇది ఇవ్వు అక్క అది ఇవ్వు అని. ఇంకా మా తోటికోడలు ఇంకా మా మామయ్య వాళ్ళు ఇది పంపించు అది పంపించు ఇది ఇవ్వు అది ఇవ్వు అన్న కొద్దీ పిల్లలైతే ఇంట్లోకి బయటకి ఒక్కటే ఉరుకులు పరుగులు. పెద్దమ్మ ఇది ఇవ్వు అత్తమ్మ అది ఇవ్వు తాతయ్య ఇది ఇమ్మంటుండు మామయ్య అది ఇమ్మంటుండు అనుకుంటూ పిల్లలు వచ్చి నానా హైరాణ చేసేసారండి. చాలా గమ్మత్తుగా బాగా అనిపించిందండి. ఇంకా ఇలాంటి సంతోషకరమైన రోజులైతే ఊరికే రావండి. ఇలా అందరము కలిసి ఉన్నప్పుడే సరదాగా సంతోషంగా ఉంటుందండి. ఇంకా పిల్లలైతే ఎటు వీడియో తీస్తున్నారో ఇంకా వాళ్ళకే అర్థం కావట్లేదండి.
అక్కడక్కడ షార్ట్ లాగా తీశారు, ఇంకా అక్కడక్కడ లాంగ్ లాగా తీశారు. ఇష్టం వచ్చినట్టుగా తీసేశారండి. ఇంకా వాళ్ళ చాయిస్కే వదిలేశాను. ఇంకా నేనైతే ఇంకా మీరైతే చక్కగా చూసేయండి, ఇంకా అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ అండి. ఇంకా పిల్లలు తీసిన వీడియోలు కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకా ఇప్పుడైతే చూసారా ఇంత దాకా నిలువులో తీశారు, ఇప్పుడైతే షార్ట్ లాగా ఇంతకుముందు తీశారు. ఇప్పుడు ఇంకా ఇలా తీశారండి. ఇంకా కాకపోతే ఇంకా క్లిప్పింగ్ అయితే మిస్ అవుతుంది అని అయితే ఇంకా ఆ షార్ట్ని అలాగే ఉంచేసానండి. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఇంకా మిస్ కాకుండా ఉంటుంది అని అయితే అలాగే పెట్టేస్తున్నానండి. ఇంకా అర్థం చేసుకోండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు అవన్నీ వేగగానే ఇంకా పసుపు అయితే వేసేస్తుందండి. 2 వంటలు చెక్క చేసేస్తుందండి. ఇంకా స్టార్టింగ్లో అయితే మీ మమ్మీ అన్నీ ఆకులు వేసి చేసింది, ఏం బాగా చేయలేదు అని అన్నాను కదండి. ఇంకా వాయిస్ అయితే మీరందరూ ఇప్పటికే గమనించే ఉంటారండి. ఇంకా మా పాప ఉంది కదండి, ఇంకా మా తోటికోడల వాళ్ళ పాపకి వాళ్ళ అమ్మని ఏమన్నా ఇష్టం ఉండదండి. అందుకే నేను దాన్ని ఊరికే ఆట పట్టిస్తూ ఉంటానండి, దాన్ని ఏడిపించడానికి అన్నట్టుగా. మీ మమ్మీ ఇలా చేసింది, మీ మమ్మీ అలా చేసింది అన్న కొద్దీ అది ఫుల్ ఫీల్ అవుతుంది. మా మమ్మీని అంటుంది పెద్దమ్మ అని. దాని ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడడానికే నేను దాన్ని అలా సరదాగా ఆట పట్టిస్తూ ఉంటానండి. మీ మమ్మీకి ఏం వండరాదు, మీ మమ్మీకి ఏం పని చేయరాదు అన్న కొద్దీ అది అబ్బా మా మమ్మీని అంటుందా అని అనుకుంటుంది. ఇంకా మా తోటికోడలు అయితే మా ఇద్దరు సన్నివేశాలను చూస్తూ ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందండి. ఇంకా తప్పైతే ఏమీ పట్టుకోదండి. ఇంకా ఆమెకు తెలిసే ఇక ఈ పాపను ఉడికించడానికి అక్క అలా మాట్లాడుతుంది అని. ఇంకా ఇలా ఫన్నీగా జోక్గా ఉంటామండి. ఇంకా దాన్నైతే నేను ఎప్పుడు ఇలాగే ఆట పట్టిస్తుంటాను. ఏదైనా పాడైందంటే ఇది వీళ్ళ మమ్మీ చేసిండవచ్చు, లేకపోతే ఇది పాడ కాకపోయేదంటే కాదు 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 మా మమ్మీ కాదు మా నానమ్మే అంటది అది. వాళ్ళ మమ్మీ మీద మాత్రం నెట్టేది అస్సలకి. వాళ్ళ మమ్మీ ఎప్పుడు చూసినా మా మమ్మీ పని చేస్తుంది అంటే వాళ్ళ మమ్మీ పడుకున్నప్పుడు రోజు మీ మమ్మీ ఏం చేస్తుంది అంటే చెప్పదు సమాధానం. ఎందుకంటే మా మమ్మీ పడుకుంది అని చెప్పడం దానికి ఇష్టం ఉండదు. మా మమ్మీ ఎప్పుడు పని చేస్తుంది అన్న ఫీలింగ్ అన్నట్టు దానికి. మా మమ్మీ పని చేస్తుంది, మా మమ్మీ వంట చేస్తుంది, మా మమ్మీ మిషన్ కుడుతుంది ఇలా చెప్పడం ఇష్టం దానికి. అమ్మ నేను నీకు హెల్ప్ చేస్తానే, నువ్వు కష్టపడకే ఎక్కువగా అది ఇదని ఇంకా వాళ్ళ మమ్మీని ఐస్ కూడా చేస్తుంది అప్పుడప్పుడు. నువ్వు నా కోసం ఎక్కువగా కష్టపడకు, నేను హెల్ప్ చేస్తా అనుకుంటూ ఇంకా తోమిపెట్టిన బోలు అవి ఉంటే షింక్లో సెల్ఫ్లో సదురుతుందటండి. ఇట్లా ఒక్క ఆడపిల్ల ఉంటే అమ్మ కోసం ఎంత ఆలోచిస్తుందో కదండి. ఇంకా మా తోటికోడలు అయితే ఆ విషయంలో చాలా అదృష్టవంతురాలని చెప్పచ్చండి. ఇంకా నేనైతే దాన్ని ఉడికించడానికి ఎప్పుడు అలా మమ్మీని అలా అంటూనే ఉంటానండి. దాని ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తే నాకైతే చాలా బాగా అనిపిస్తాయండి వాళ్ళ మమ్మీని అలా అంటున్నప్పుడు. అలా సరదాగా అనుకుంటూ ఉంటామండి. ఇలా ఉంటుందండి ఒక్కొక్కళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ ఒక్కొక్కలాగా అన్నట్టుగా. ఇంకా ఆలుగడ్డ ముక్కలు అవన్నీ అయితే ఫ్రై చేసేసింది. ఇంకా ఉప్పులు కారాలు మసాలాలు అన్నీ వేసి కాసేపు ఫ్రై చేసి ఇంకా వాటర్ పోస్తే చక్కగా కూర అంతా ఉడికి దగ్గర పడి గ్రేవీ లాగా అవుతుందండి. ఆలుగడ్డ టమాటో కర్రీ అన్నమాట అండి. ఇంకా మా మామయ్య గారు, చిన్న మామయ్య గారు అయితే జై శ్రీకృష్ణ మతం అని అయితే చెప్పాను కదండి. ఇంకా నాన్ వెజ్ అసలే తినరు. ఇంకా మా వారికి కూడా ఈరోజు గురువారం సాయిబాబాకి ఒక్క పొద్దండి. ఇంకా ఒక పొద్దు లేకున్నా కానీ మటను చికెన్ ఇలాంటివి అయితే మానేశారండి. సీ ఫుడ్డే ఎక్కువ తింటారని మీకు ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను. ఫిష్, రొయ్య ఇలాంటివి. ఇంకా మటన్ చికెన్ అయితే కొద్ది రోజులుగా అయితే మానేశారు. ఇంకా ఈరోజు తినే డే అయినా కానీ తినకపోయేవాళ్ళు. ఇక ఒక పొద్దు కాబట్టి మామయ్యకి మా వారికి అయితే ఆలుగడ్డ టమాటో గ్రేవీ కర్రీ అయితే చేశానండి. చాలా బాగుందటండి. ఇంకా 3 వంతులుగా వంపిపెట్టిన బిర్యానీ రైస్ ఇంకా వీళ్ళకి సపరేట్గా ఒక గంజులో వేసి అయితే ఉడికించాము. వాళ్ళకి వెజ్ బిర్యానీ, మాకు చికెన్ బిర్యానీ అన్నమాట అండి. అలా 2 మోడల్స్లో చేసుకున్నామండి. ఇంకా వాళ్ళు కూడా ఫీల్ కాకుండా వాళ్ళకి బిర్యానీ తిన్న ఫీలింగే, ఇంకా మేము చికెన్ బిర్యానీ తిన్న ఫీలింగ్ అండి. అలా ఒక గంజులో బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి 3 వంతులుగా ఉడికించి వంచేసిన దాన్ని ఇంకా వేరొక సపరేట్ గంజులో అయితే తీసి వాళ్ళకి సపరేట్గా బిర్యానీ
పెట్టాము. ఇంకా మేమైతే చికెన్ ఉడికించిన దానిపైన అయితే మొత్తం గార్నిష్ చేసి పెట్టాం కదండి. ఇంకా మాకైతే చికెన్ బిర్యానీ, వాళ్ళకైతే వెజ్ బిర్యానీ. ఎక్కువ శ్రమ లేకుండా ఒకే రైస్తో 2 వెరైటీలు ఇలా చేసుకుంటూ ఉంటామండి. ఇంకా మేమైతే ఇంకా చికెన్ అంతా చక్కగా ఉడికిపోయింది. అందులో అయితే వాటర్ పోసేసిందండి. ఇంకా పైన గార్నిష్ చేయడానికి పోపులోకి అయితే అయిపోయిందండి. పైన గార్నిష్ చేయడానికి అయితే మళ్ళీ పుదీనా తెప్పించి ఫ్రెష్గా ఒలుస్తుందండి. ఇంకా మేమైతే అటుకుల చుడవలోకి దంచిన వెల్లుల్లి అయితే సిద్ధం చేసి అయితే ఉంచుకున్నామండి. ఇంకా అటుకుల్లో అయితే ఇప్పుడు పోపు వేసేస్తున్నారు. ఇంకా మా మామయ్య అయితే బూందీ అవన్నీ వేయించడం అయిపోయిందండి. ఇంకా అదే ఆయిల్లో పోపు దినుసులు వేసి పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, పసుపు ఇంతే అండి 3 వేయడమే. ఇంకా ఉప్పు పైనుంచి వేసినామండి. ఇంకా అటుకుల చుడవలో అయితే ఇంకా మా మరిది గారు అయితే వచ్చేసారు. ఇంకా టైంకి అయితే వచ్చారు. ఇంకా అన్ని వంటలు రెడీ అవుతున్నాయని చెప్పాము. ఇంకా నాకైతే వేరే చోట ఫంక్షన్ ఉంది, నేనైతే అన్నం తినను, ఈ అటుకుల చూడు అయింది కదా కొంచెం పెట్టండి తినేసి వెళ్తాను అని అయితే చెప్పారు. ఇంకా సరే రెడీ టు ఈట్ అన్నట్టుగా వచ్చావు, పెట్టిస్తాను అని నేనైతే అటుకుల చూడు అయితే మా మరిదికి అయితే పెట్టి ఇచ్చేసాను. ఇంకా తినైతే అతనైతే వెళ్ళిపోయాడు. ఇంకా మా మామయ్య అయితే బూందీలో వేయించిన పల్లీలు, కరివేపాకు, ఇంకా నేను కారంలో ఉప్పు, వెల్లుల్లి, పచ్చి మసాలా వేసి గరం మసాలా వేసి అయితే మిక్సీ పట్టాను కదండి. ఇంకా దాన్ని అయితే కొంచెం కొంచెంగా వేస్తున్నారండి. ఇంకా గరిటెతో కలుపుదామంటే మా మామయ్య అయితే అలా కలిస్తే కలవదు, చేయితోనే ఇలా కలిపితేనే చక్కగా పట్టుకుంటుంది అని అయితే ఆ గరిటెను పక్కకు పెట్టేశారు. ఇంకా నేనైతే టేస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఇంకా కారం అయితే వేస్తున్నానండి. మొత్తం కారం అయితే పట్టిందండి. నేనైతే దంచి పెట్టుకున్న కారం అయితే ఇలా చేయితోని నలిపితేనే ఎక్కడైనా బెడ్డలుగా ఉన్నాయి కూడా నలిగిపోతాయి. ఇంకా ఉప్పు కారం బాగా పడుతుంది అనేది మా మామయ్య అయితే చిన్న మామయ్యను ఆగమని చెప్పి చేయితో అయితే మొత్తం నలిపేసి ఇచ్చి ఇంకా మా చిన్న మామయ్య మళ్ళీ స్పూన్తో అయితే కలిపేస్తున్నారండి. మా బూందీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్టీగా ఎమ్మిగా అటుకుల చూడువ బూందీ. ఇంకా మా బిర్యానీ అయితే దమ్ అవుతుందండి. ఇంకా అంతలోపు అయితే ఒక రౌండ్ వేసేద్దాము అని అందరం అయితే అటుకుల చూడువ బూందీ పెట్టుకుని అయితే టేస్ట్ చేసేస్తున్నామండి. ఇలా ఉందండి ఇల్లంతా పిల్లలతో కోలాహలంగా సందడిగా చాలా బాగుందండి. ఇంకా నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఇంకా నేను కూడా అటుకుల చూడు అయితే తీసుకొని టేస్ట్ అయితే చేశానండి. చాలా బాగా వచ్చిందండి. ఇంకా రుచి అయితే బిర్యానీ అయితే దమ్ అవుతుందండి. ఇంకా అలా దమ్ చేస్తున్నాము. ఇంకా పనులన్నీ వెంటే బౌళ్ళు సింకులో ఉండకుండా వెంట ఎవరికి కనిపించినప్పుడు వాళ్ళమైతే కడిగేస్తున్నాము. ఇంకా పిల్లలు అయితే అందరూ ఇలా అటుకుల చూడువ బూందీ అయితే పెట్టుకొచ్చుకొని ఎంజాయ్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇంకా బాగుంది అత్తమ్మ, అటుకుల చూడువ బాగా కుదిరింది అని అయితే చెప్తున్నారు. ఇంకా అంతలోకి అయితే పక్కింటి పిల్లలైతే ప్రసాదం అయితే తీసుకువచ్చి ఇచ్చారండి. ఇంకా వేములవాడ కొండగట్టు దర్శనానికి అయితే వెళ్ళారు. ఇంకా వాళ్ళ డాడీ ఎత్తు బంగారం అయితే పంచిపెట్టారండి. ఇంకా మా అందరికీ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా మేము ముగ్గురము ఇక్కడే ఉన్నాం కాబట్టి అత్తమ్మకి, నాకి, చిన్న అత్తమ్మకి అందరికీ అయితే ప్రసాదం అయితే ఇచ్చి వెళ్ళారండి. ఇంకా వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ప్రసాదం అన్నమాట. ఇంకా పిల్లలైతే ఇంకా చక్కగా ఫ్యాన్ వేసుకొని అయితే ప్లేట్లు అవి అడిగితే అమ్మను లేకుండా రోషన్ గారు బిర్యానీ ఎట్లుందిరా? రోషన్ గారు ఎలాగుంది చెప్పండి. కానీ ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దించి అయితే అందరం వడ్డించుకొని అయితే తింటున్నామండి. ఇంకా పిల్లలు వాళ్ళ మాటల్లో చెప్పారండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అంటే సూపర్గా ఉంది, చాలా బాగుంది అని అయితే అంటున్నారండి. ఇంకా బిర్యానీ అయితే చాలా బాగా కుదిరిందండి. ఇలా అందరం కలిసి ఇంకా ఎంజాయ్గా సంతోషంగా అయితే హ్యాపీగా తినేస్తున్నామండి. ఇంకా నచ్చిన వంటలన్నీ చేసుకొని ఇష్టంగా అయితే తింటున్నాము. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుండి అయితే ఇది 2వ సంవత్సరం అండి. పోయిన సంవత్సరం వాళ్ళు వచ్చిన తర్వాతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాము. ఇంకా అప్పుడు పోయిన సమ్మర్లో వాళ్ళు వచ్చినప్పటి వీడియోస్ కూడా ఉంటాయండి. ఇంకా వాళ్ళతోనే స్టార్ట్ అయిందండి ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా. ఇంకా ఇదైతే 2వ సంవత్సరం అండి. సంవత్సరం అయితే పూర్తి అవుతుందండి యూట్యూబ్ ఛానల్ అయితే. ఇంకా
సూటబుల్ పిక్స్ అయితే ఇలా తీసుకున్నామండి. ఇంకా భోజనం అయిపోయిన తర్వాత అంతా ఎక్కడక్కడ ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా మేమైతే బట్టల షాపింగ్ కూడా వెళ్ళామండి. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో భోజనాలు అయిన రోజైతే ఇంకా షాపింగ్ వీడియోస్ పెడతానండి. నెక్స్ట్ వచ్చేటి అయితే మిస్ కాకుండా చూసేయండి. ఇంకా ఆ రోజు చెప్పుల షాప్కి వెళ్ళిన వీడియో అయితే ఇదివరకే పెట్టేశానండి. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడి కూతురు చెల్లెల కూతురు వచ్చారు అనే వీడియోలో అయితే చెప్పుల షాపు మేము షాపింగ్ చేసిన వీడియోస్ అయితే ఉంటాయండి. ఇంకా అందరం అయితే ఇలా రిలాక్స్ అయ్యామండి. కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇంకా పిల్లలు అయితే జంప్ అయిపోయారు. ఇంకా మా తోటికోడలు అయితే ఇంకా మా చిన్నత్తమ్మకైతే శారీస్ తీసుకున్నామండి, సమ్మర్ కాటన్ శారీస్. ఇంకా వీటిని మళ్ళీ కరీంనగర్కి ఏం తీసుకుపోవాలి, ఇక్కడే మిషన్ పైనే ఫాల్స్ కుట్టి ఇచ్చేస్తాను ఇంకా అని అయితే చెప్పి తీసుకొని వచ్చిందండి. ఇంకా శారీస్ అయితే ఇలా ఉన్నాయండి. ఇంకా టైలరింగ్ వచ్చిన వాళ్ళకు ఇక్కడ అక్కడ అని ఉండదండి, ఎక్కడికి వెళ్ళినా మా పని మాకే ఉంటుందండి. మరి ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి.